ఇక్కడ కర్మన్గఢ్కి చేరుకోవడం జరిగిందండి. మేము 25 రోజులుగా పాదయాత్ర పెట్టుకోవడం జరిగింది. మరుగుదొడ్ల సమస్యకై మా పోరాటము. ఈరోజు భారతదేశం వెళ్ళిపోతుందంటున్నారు మన వాళ్ళు, కానీ భారతదేశం వెళ్ళిపోవడం సంగతి దేవుడెరు, కానీ మహిళల ఆత్మాభిమానాన్ని మాత్రం కించపరిచే విధంగా ఉంటుందనేది మాత్రం నిజం. ఈరోజు ఇంకో విషయం ఏంటంటే, ఒక మహిళ మాకు మరుగుదొడ్లు లేవయ్యా, మాకు మా మహిళలకు మరుగుదొడ్లు కావాలి. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్లలో మరుగుదొడ్లు లేవు, ఈరోజు గవర్నమెంట్ పాఠశాలలో మరుగుదొడ్లు లేవు అని మేము పాదయాత్ర చేసి ఈరోజు ప్రభుత్వానికి తెలియజేసే విధంగా ఉండడము ఈరోజు అందరం కూడా సిగ్గుపడాల్సినటువంటి విషయమని మా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఎవరికి వాళ్ళుగా, ఎవరి రాజకీయ పార్టీలకు వాళ్ళుగా ఈరోజు ఎవరి స్వార్థంతో వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు తప్ప సామాన్యమైన ప్రజల్ని పట్టించుకునే పరిస్థితిలో ఎవరు లేరు. ఈరోజు ముఖ్యంగా ఈ స్లమ్లలో ఉండేవాళ్ళు గవర్నమెంట్ పాఠశాలలో పోయేటువంటి పిల్లల పరిస్థితి చూస్తూ ఉంటే, ఈరోజు బస్ స్టాప్స్ లో చూస్తూ ఉంటే, ఎంఎంటీఎస్ ట్రైన్లలో కానీ ఎక్కడ కూడా మహిళలకు మరుగుదొడ్లు లేక మా మహిళలు ఎంతో ఇబ్బందికి గురవుతా ఉన్నారు. ఈ ఒక్క విషయమే కాదు, తల్లులారా, ఈ స్లమ్ ఏరియాలో ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు ప్రభుత్వం మాకేం చేస్తలేదు అంటున్నారు, కానీ మరి తెల్లవారు లేస్తే ఆ ప్రభుత్వం కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ ఓట్లను చెప్పుకొని వస్తున్నటువంటి వాళ్ళ చుట్టూ మాత్రం మీరు తిరుగుతారే తప్ప మీకు కావలసినటువంటి పనులు ఏంటి, మనకి ఈ ఏరియాలో ఏ పనులు కావాలా, ఏ పనులు చేసుకోవాలనే పరిస్థితిలో ఆలోచనలో మాత్రం మీరు లేరు. ఈ విషయం మాత్రము ఈ రాజకీయ నాయకులు ఓట్ల చుట్టూ మిమ్మల్ని తిప్పుకుంటున్నారు కాబట్టే ఈ విధంగా ఈ సమాజం కూడా తయారైపోయింది. ఈరోజు ఒక్కొక్క స్కూల్లో 700 మంది విద్యార్థులు ఉంటున్నారు, ఒక స్కూల్లో 750 మంది విద్యార్థులు ఉంటున్నారు, కానీ ఒక్క మరుగుదొడ్డి కూడా లేదని చెప్పడానికి మనందరం కూడా సిగ్గుపడాల్సిన విషయము. ఎందుకంటే ఈరోజు మన పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో పోతలేరు కదా, మాకేంటిలే అనుకుంటున్నారు తప్ప ఇలా ఈ సమాజంలో మేము కూడా హక్కుదారులము. ఈరోజు ఒకరి పిల్లలు అన్యాయం అయిపోతూ ఉంటే మనం అడగాల్సిన బాధ్యత, సామాన్యమైన ప్రజల వైపు మనం అడగాల్సిన బాధ్యత, మనకు కూడా హక్కు ఉంది, మనం వాళ్ళకి న్యాయం చేయాలని ఆలోచించే స్థితిలో మాత్రం ఎవరు లేకుండా అయిపోతూ ఉన్నారు. అయ్యా, మీరు ఈ సమాజంలో ఉన్నట్లయితే, ఈ సమాజంతో మీకు ఏమైనా సంబంధం ఉంది అని మీ ఏ క్షణాన ఆలోచించిన వాళ్ళైతే ఈరోజు మహిళా రాజ్యాధికార సంఘం చేపట్టినటువంటి 25 రోజుల పాదయాత్ర మరుగుదొడ్ల సమస్య తీర్చాలని చెప్పేసి మేము 23 కాన్స్టిట్యున్సీలలో పాదయాత్ర పెట్టుకున్నామండి. ఈరోజు 3 రోజులుగా కొనసాగుతున్నటువంటి మా పాదయాత్ర ఈ ప్లేస్కి చేరుకోవడం జరిగింది. ఇంకా విద్యార్థులను చూస్తే మాత్రం మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే మేము ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నటువంటి దాన్ని, అప్పుడు నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నటువంటి నేను ఒక సామాన్యమైన కుటుంబంలో పుట్టిన దాన్ని. ఈ సమాజం మీద నాకు ఆ రోజే ఒక ఆలోచన, కానీ ఈరోజు పిల్లలు ఎట్లయిపోయిందంటే తల్లిదండ్రులు ఏది కూడా అడగకుంటే తెచ్చిపెట్టే పరిస్థితి, వాళ్ళు ఇది కావాలనే పరిస్థితిలో లేరు. అన్ని తల్లిదండ్రులు సమకూరుస్తున్నారు కాబట్టి సమాజం గురించి ఆలోచించే శక్తి లేదు. మరుగుదొడ్ల కొరకని మేము కరపత్రం ఇస్తే పిల్లల్లో ఫస్ట్ ఒక నవ్వుమనం అవుతుంది. అంటే ఈరోజు తల్లిదండ్రులు కావచ్చు, టీచర్స్ కావచ్చు, సమాజం పట్ల వాళ్ళు